ఎన్నో విధాలు ఆ కారణాలు ఈ కారణం ఏం లేదు. ఇప్పుడు ఉన్న కార్పొరేటరు ఒక పొద్దున్నే ఈ చీర కొట్టుకున్నాడు, ఈ చీర కొట్టుకున్నాడు. దానివల్ల నాకు కొంచెం ఓట్ బ్యాంక్ అనేది కొంచెం కిరగొట్టుకుండా, లేకపోతే మీరు హిరగొట్టారు. ఆయనే రెండు చీరలు కొడతారు. పొద్దున్న ఈ చేయి చూపిస్తాడు, రాత్రికి ఈ చేయి చూపిస్తాడు. మీ కార్యకర్తలు మీరేమన్నా దాడులు చేసిరేమో? అట్లా చూడండి, మా దాంట్లో ఎప్పుడు కూడా ఉండదు, మేము చెయ్యం. మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తాం. మీరు కార్పొరేటర్గా కొనసాగినప్పుడు మీ డివిజన్లో కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా గట్టిగా బెదిరించారంట, వాస్తవేనా? అరే టౌన్ ప్లానింగ్ ఏ టౌన్ ప్లానింగ్ అధికారాన్ని అడగండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కూడా ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అక్కడ. ఆయన ఏసీపీ ఉండే, ఆయన అడగండి. ఎంత పని చేయించినా గరీబ్ పర్మిషన్స్ కోసం తక్కువ పెట్టించి వాళ్ళకి అన్ని విధాలుగా. కానీ స్వయాన జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు మా కార్పొరేటర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, మమ్మల్ని తిడుతుండు, మమ్మల్ని ఒత్తిళ్ళకు గురి చేస్తుండని మీకు నిరసన కార్యక్రమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా మీకు వ్యతిరేకంగా. నాకు అట్లా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడలేదు. మేము పార్టీ పరంగా కానీ కార్పొరేటర్గా నాకు గెలిపించిన ప్రజలకు పని చేయాలనే ఉద్దేశంతో పని చేసినాం తప్ప అధికారులని పని చేపించినాం. లేకపోతే 150 కోట్ల వర్కులు అవుతాయా? ఏ కార్పొరేటర్ చేసిండు చూపియండి. నేను చేసినప్పుడు నేను చూపిస్తాను మొత్తం, నేను తోలుకెళ్ళి నేను ప్రతి ఒక్కటి. మూసీలో శివాలయం ఒక 40-30 ఏళ్ళ నుంచి ఎవరు కూడా మూసీలో పోయి శివాలయం పోయి శివరాత్రి నాడు పోయి కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి ఉండే. నేను కార్పొరేటర్ అయినాక 10 లక్షలతోటి రోడ్ వేయించి మెట్లు వేయించి వాళ్ళ భక్తులని ఒక 10,000 మంది వస్తారు నేను చేసిన. కానీ గట్టిగా మూసి నది పొంగిపోర్లిపోతే శివాలయం, శివుని గుడి మునిగిపోతుంది కదా నదిలా. ఎట్లా మునుగుతా? మధ్యలో దేవుడు వచ్చింది, ఈ రోజు వచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాము శివలింగం అది. మరి దాని డెవలప్మెంట్కు మీరు ఏ విధంగా కృషి చేశారు? డెవలప్మెంట్ చేసినాం కదా. నేను ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసినాము, మెట్లు వేయించిన, భక్తులు పోతాడు చేసి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెట్లు మీరే వేయించినాయనా? మెట్లు వేయించి నేను వేయించింది. రైట్. అదేవిధంగా మీ పైన ప్రధానంగా వస్తున్న మరొక అంశం, న్యూ ఇందిరానగర్ ప్రభుత్వ భూమి 181/1లో ఉండే ప్రభుత్వ భూమిని 181/5, 181/2 ఆ భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరించి వాళ్ళ సొంత ఇళ్లను కూల్చిరు, ప్రజల పొట్ట మీద కొట్టిరన్న ఆరోపణలు కూడా ఇక్కడ బలంగా వస్తున్నాయి. ఏడది మీరు ఎక్కడ ఇల్లు కూల్చలేదా? అది పేదవాళ్లకు డబల్ బెడ్రూమ్. ఎందుకంటే మూసి మీద కాలువ మీద వాటర్ పోతున్నాయి, వచ్చి మూసీలో కొట్టుకుపోయే పరిస్థితి ఉండే, ఇండ్లు కూలిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉండే. నేను కార్పొరేటర్ అయినాక వాళ్ళకి కూలిపోయి కింద పడిపోయి ప్రాణాలు పోతే ఉద్దేశంతో